హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16 అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్యాయము చేత గొప్ప వచ్చుబడి, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి అంటే ఈ భూమి మీద అన్యాయంగా మనం ఎంత సంపాదించినా దానివల్ల మనకు శాంతి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అన్యాయము మన ఇంటికి వస్తే తప్ప అన్యాయముతో కూడిన ఆస్తి కానీ, అన్యాయముతో కూడిన ధనము కానీ, అన్యాయముతో కూడిన డబ్బు ఏదైనా మన ఇంటికి చేరితే అది మనకు అంత ఆశీర్వాదము కాదు, మన బిడ్డలకు ఆశీర్వాదం కాదు, మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. కాబట్టి వాక్యములో చెప్పాడు, వాని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ప్రియులారా, కాబట్టి ఆలోచించుకుందాం. అన్యాయముగా కలిమి విస్తరించకూడదు. దానివల్ల మనకు ప్రమాదం ఉన్నది, దానివల్ల మనకు నష్టం ఉన్నది. కాబట్టి అన్యాయము చేత మనము ఈ పని చేయకూడదు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీతిగా జీవించాలి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది ధన సమృద్ధి కంటే శ్రేష్టం. కాబట్టి దేవుని వాక్యమును బట్టి నీతితో కొద్దిగా కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం. వాక్యములో రాయబడిన సత్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము ఖచ్చితంగా దైవ వాక్యమును అనుసరించవలసిన వారము ఉన్నాం. అది మనకు ఆశీర్వాదం. అయితే ఎలాగున మనము జీవించాలి అని మనము అనుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొద్దకు మనము రావాలి. దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం ప్రకారము ఇలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. నీతితో కూడిన కొంచెము మనము కలిగి ఉండటానికి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీతిమంతుడు కలిగినది కొంచెమైనా బహుమంది విస్తారమైన ధనవంతుల కంటే శ్రేష్టముగా ఉంటాడు. అన్యాయముతో మనం ఏది చేసినా ఉండదు. కాబట్టి గ్రహిద్దాం, ఆలోచిద్దాం, కంగారు పడద్దు. ఒకడు కీడు చేయకముందు వాడు హృదయంలో ఈ కార్యం పడుతుందని వాక్యంలో కూడా రాయబడి ఉంది. అందుకనే ఏమన్నాడంటే 9వ వచనంలో, ఒకడు తాను చేయబోనిది హృదయంలో యోచించుకున్నాం. కాబట్టి మనం ఒక అక్రమం చేయటానికి ముందు మన హృదయంలో ఆ అక్రమానికి తలంపు పుడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవునికి మనం అప్పగించుకొని మనకు కలిగింది కొంచెమైనా, అది కొద్దిగానే అయితే ఆ కొంచెమే దేవుని చేతిలో పెడితే ఆ దేవుడు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా దీవించి ఆశీర్వదిస్తాడు.
కాబట్టి గ్రహిద్దాం, ఆలోచించుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన అలవాట్లు మార్చుకుందాం, మన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకొని నీతితో బ్రతుకుదాం. తద్వారా దేవుని నామము మన ద్వారా మహిమపరచబడి దీవించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. చదవబడిన లేఖనం సామెతల గ్రంథం 16:8 మా జీవితాలకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేసి వినేవారు కూడా దీవించబట్టుకు కృపనిమ్మని వాక్యమును ముద్రించమని యేసు దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా